హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో రీడింగ్ మీరు ఎవరి కోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 టైమ్స్ మీ మనసులో అనుకొని అప్పుడు వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు ఎనర్జీస్ కరెక్ట్గా రీచ్ అవుతాయి ఇక్కడికి. సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అండ్ మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ ఇక్కడ ఎనర్జీస్ విషయానికి వస్తే 50-50% అన్నట్టుగా ఉంది. కొన్ని విషయాల్లో సాడ్గా ఉన్నారు, కొన్ని విషయాల్లో హ్యాపీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. బట్ మెయిన్ పాయింట్ ఏంటి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయకపోవడానికి అంటే వాళ్ళ పాస్ట్ని వాళ్ళు మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఓకే, అండ్ తన ఫైనాన్షియల్ కండిషన్ కూడా బాగున్నట్టుగా లేదు. సో ఆ తన ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ ఎమోషనల్ నీడ్స్ తను జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ ఇది ఒక సోల్ టై అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఎప్పుడు మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఈవెన్ దో మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండొచ్చు, లేదా కమ్యూనికేషన్ లేకపోవచ్చు, అయినా కూడా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా 100% మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్. ఓకే, బట్ మీకు అది షాకింగ్గా ఉండొచ్చు, మీ పర్సన్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి సడన్లీ అని. బట్ అది ట్రూ, నిజం. అది మీ పర్సన్ మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు. అండ్ ప్రజెంట్ తన లైఫ్లో జరుగుతుంది ఏదో విషయం, చాలా విషయాలు అయితే జరుగుతున్నాయి తన లైఫ్లో. సో ఆ విషయం మీద చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది రీసెంట్ పాస్ట్లో. సో ఈవెన్ దో మిమ్మల్ని గోస్ట్ చేసినా, మీతో కమ్యూనికేషన్ అది అన్నీ కట్ చేసుకున్నా, మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. ఓకే, మీరు మీ పర్సన్ని నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు వర్క్ బిజీలో ఉండి మీ పర్సన్ని పట్టించుకోకపోయి ఉండొచ్చు. సో అందుకే మీ పర్సన్ అలా ఫీల్ అయి ఉన్నారు రీసెంట్ పాస్ట్లో. ఇక్కడ ఈ పర్సన్కి పాస్ట్ ట్రామా ఏదో ఉంది, పాస్ట్ రిలేషన్ ఏదో కట్ అయింది. అండ్ చాలామందితో గొడవలు కూడా పడుతున్నారు ఈ పర్సన్. మేబీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఒక ఎడిక్షన్ ఏదో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఫర్దర్గా ఏం కార్డ్స్ వస్తాయో. సో మీ పర్సన్ ఎనర్జీస్ టెస్ట్ చేద్దాం. మీ పర్సన్ అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వడానికి. బట్ కొన్ని విషయాలు ఇంకా డీల్ చేయాల్సి ఉంది మీ పర్సన్ లైఫ్లో. ఓకే, 3 of Pentacles, కొలాబరేషన్, టీమ్ వర్క్. సో మీ పర్సన్ మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలని చూస్తున్నారు ఇక్కడ, మీతో కలిసి సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. బట్ స్టిల్ ఆ చీటింగ్ ఏదైతే జరిగిందో తన లైఫ్లో, ఆ బిట్రేయల్ ఎనర్జీస్ ఇంకా కంప్లీట్లీ తన మైండ్లోనికి పోలేదు. బట్ మీకు ఇంకా ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు అనుకుంటే, ఒక మెంటల్ క్లారిటీ కోసం వెయిట్ చేసి అరౌండ్ ఇయర్స్ వెయిట్ చేసుకున్నారు తన లైఫ్ని.
బట్ ఇప్పుడు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు అండ్ మీతో హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ మ్యారేజ్ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ ఆర్ రీయూనియన్. ఓకే, అండ్ మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని, ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారు. తన లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్. సో మేబీ అవి మీ ఎనర్జీస్ అయి ఉండొచ్చు. ఓకే, సో మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది అండ్ ఈ రిలేషన్షిప్కి కూడా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది అని యూనివర్స్ ఇక్కడ మనకి ఈ సన్ కార్డ్తో చెప్తుంది. చూద్దాం అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది. సో చాలా ఎమోషనల్ స్ట్రెస్ అయితే ఉంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలో. ఇది మీ రిలేషన్షిప్కి సంబంధించింది. ఒక న్యూ బిగినింగ్, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అనుకుంటున్నారు. మీ పనేదో మీరు చూసుకుంటున్నారు. మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తే మీరు కాంటాక్ట్ చేస్తున్నారు, అదర్వైజ్ సైలెంట్ ఉంటున్నారు. సో 8 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు తన ఫైనాన్షియల్ కండిషన్ అండ్ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరిద్దరు. సో ఇది డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీ విత్ ఎంపరర్ ఎనర్జీ. ఈ కనెక్షన్ని ఫర్దర్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా తీసుకెళ్తారు. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్లా తీసుకెళ్తారు అండ్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య ఇక్కడ మళ్ళీ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్, క్యాస్ట్, రిలిజియన్, స్టేటస్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కన్సిడర్ చేయదలుచుకోలేదు మీ పర్సన్. జస్ట్ మీ లెవెల్కి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. బట్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి నో కాంటాక్ట్, కమ్యూనికేషన్ అనేది లేదు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సాక్రిఫైజెస్ చేసుకుని ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్లానింగ్లో అయితే ఉన్నారు. బట్ మీ దగ్గర నుండి 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ 10 ఆఫ్ కప్స్ ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మ్యారేజ్ కార్డ్. అండ్ పాస్ట్లో తను చేసుకున్న రాంగ్ చాయిస్ కోసం ఇప్పటికీ ఇంకా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫేటెడ్ కనెక్షన్లా చూస్తున్నాడు, ఒక డెస్టైన్ పార్ట్నర్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, సో ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపే రొటేట్ అవుతుంది, మీ వైపే స్పిన్ అవుతుంది. మీ పర్సన్ మీకే డెస్టైన్ పార్ట్నర్ అండ్ మీరు మీ పర్సన్కి ఒక డెస్టైన్ పార్ట్నర్. అంటే మీరు ఒక డివైన్ కౌంటర్ పార్ట్స్ అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ మనకి. ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో మీ పర్సన్ ఒక డిప్లొమాటిక్ పర్సన్ ఇక్కడ. అండ్ మీ కనెక్షన్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్లాన్స్ వేస్తున్నారు. అండ్ తన లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపించాలి అని తను చాలా ఆరాటపడుతున్నారు అనమాట ఇక్కడ. సో ఇది డెవిల్ కార్డ్ ఇండికేట్స్ సంథింగ్ ఎడిక్షన్ ఏదో ఉంది మీ పర్సన్కి. ఈ థర్డ్ పార్టీ ఎప్పుడైతే చీట్ చేసి వెళ్ళిపోయారో మీ పర్సన్కి ఎడిక్షన్స్ అనేవి అలవాటయ్యాయి. థర్డ్ పార్టీతో టవర్ మూమెంట్ తర్వాత కొంచెం ఎడిక్షన్లోకి వెళ్ళారు. అండ్ ఇప్పుడు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి రీచ్ అవ్వడానికి హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఇప్పటి వరకు ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుష్ రాశులు, ఆల్మోస్ట్ ఆల్ రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ, అన్ని మెన్షన్ చేయనక్కర్లేదు. ఓకే, సో 12 రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఒక ఏమంటారంటే దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి ఈ ఇయర్. మీరు ఏదైనా చెప్తే ఎదుటి వాళ్ళకి అదొక వాళ్ళ ఊరికే ఏమంటారంటే దాన్ని మీరు చెప్పిందే కరెక్ట్ అంటే మీరు అది ఎలా అనాలంటే మీరు చెప్పింది వాళ్ళకి మీరు ఏదైతే చెప్తారో మీరంత కాన్ఫిడెంట్గా కూడా చెప్పరు, బట్ ఎదుటి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరు చెప్పింది కరెక్ట్, 100% ట్రూ, మీరు చెప్పినట్టే జరిగింది అనో లేకపోతే జరగబోయేదే మీరు చెప్పారనో అలాంటిది ఏదో నమ్మకం అనేది ఏర్పడుతుంది మీ మాట పైన. ఓకే, మీరు ఏదైనా చెప్తారు, జస్ట్ ఒక ఫ్రెండ్కి ఒక మాట చెప్పినా కూడా ఆ ఫ్రెండ్ ఎలా అనుకుంటారంటే మీరేం చెప్తే అదే జరుగుతుంది అన్న నమ్మకం ఒకలాంటిది వస్తుంది వాళ్ళకి. ఓకే, మీ టాకింగ్ స్కిల్స్ అంటే మీ వే ఆఫ్ టాకింగ్, మీ వాయిస్, ఇలాంటివన్నీ కూడా అందరికీ నచ్చుతాయి. ఇక్కడ ఈ ఇయర్ అంతా కూడా మీకు చాలా ప్రాస్పెరస్ ఇయర్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఏ పని అయితే చేయబోతున్నారో ఆ పని వెంటనే సక్సెస్ అయిపోతుంది. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, అంటే జాబ్ చేసేవాళ్ళు ప్రమోషన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు, బిజినెస్ చేసేవాళ్ళు ప్రాఫిట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రాపర్టీస్ కొనాలి అనుకుంటారు చాలామంది. అండ్ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఇయర్ అయిపోతే బాగుండేది, లేదా రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కొంతమంది. ఓకే, సో అలా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా కూడా జరుగుతుంది ఈ ఇయర్. ఓకే, ఇదొక చాలామందికి ఇదొక లక్కీ ఇయర్. రీడింగ్ చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఇదొక లక్కీ ఇయర్ అనే చెప్పాలి. ఓకే, మీ ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉండి లాంగ్ టర్మ్ నుండి ఈ ఇయరే వాళ్ళు మీరు అనుకోవచ్చు ఈ ఇయర్ ఇంకా వాళ్ళు సఫర్ అవుతారేమో, కానీ ఈ ఇయర్ వాళ్ళు క్యూర్ అవుతారు. అండ్ మీ ఇంట్లో కూడా చాలా హ్యాపీ వాతావరణం అయితే ఉంటుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ కొంతమంది పిల్లలకి జాబ్స్ రావట్లేదని బాధపడుతూ ఉంటారు, అది కూడా వస్తుంది. ఓకే, సో అదే చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే నేను ఓవరాల్గా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అదంతా వెంటనే నిజమైపోతుంటుంది. సో మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. అండ్ కొన్ని రెమెడీస్ ఉన్నాయి, పవర్ఫుల్ రెమెడీస్ ఉన్నాయి, అవి చెప్తాను. నాకు పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ కమ్యూనికేషన్ కోసం అండ్ ఈ సక్సెస్ కోసం చాలా మంచి రెమెడీస్ అనేవి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఎవరైతే లాస్ట్ ఇయర్ అంతా ఒక హోప్లెస్ లైఫ్ అనేది స్పెండ్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా మారిపోతూ ఉంటారు ఈ ఇయర్. ఓకే, అండ్ May 14th నుండి చాలామందికి రీయూనియన్స్ అవుతాయి, చాలామందికి మ్యారేజెస్ అవుతాయి. కమ్యూనికేషన్ లేక బాధపడే వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. సో ఇలా చాలా చేంజెస్ అనేవి వస్తాయి మీ లైఫ్లో, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని చేంజెస్ అయితే వస్తున్నాయి. సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలాగే ఏదో ఒక హ్యాపీ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తారు సడన్గా. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తూ ఉంటాయి.
సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4 and 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 with 999 అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానని నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్.